యేసయ్య ప్రభువా, ఈ క్షణంలో ప్రతి హృదయాన్ని నీవు పూర్తిగా తెలిసిన దేవుడివి ప్రభువా. వారు బయటకు నవ్వుతున్నా లోపల దాచుకున్న భారాలను నీవు చూస్తావు ప్రభువా. ఎవరికీ చెప్పలేని బాధలను, నోరు తెరచి చెప్పలేని వేదనలను, రాత్రి ఒంటరిగా కార్చిన ప్రతి కన్నీటిని నీవు లెక్క పెట్టే దేవుడివి యేసయ్య ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థన వింటున్న వారి హృదయాల్లో బరువుగా కూర్చున్న ప్రతి ఆలోచనను నీ కృపతో తేలిక చేయుము ప్రభువా. ఆశ కోల్పోయిన మనసులకు ఆశ ఇవ్వుము. భయంతో వణుకుతున్న హృదయాలకు ధైర్యం ఇవ్వుము. వారి జీవితం అర్థం లేకుండా అనిపిస్తున్న వేళల్లో నేను నీతో ఉన్నాను అని నీ సన్నిధితో అనుభవింపజేయుము యేసయ్య ప్రభువా. ఎవరికి విలువలేనట్టు అనిపించిన వారిని నీ ప్రేమతో కప్పుము. లోకం తిరస్కరించిన వారిని నీ ఒడిలోకి తీసుకుని వారు అమూల్యమైన వారని నీవే వారికి తెలియజేయుము ప్రభువా. ఈరోజు కన్నీళ్లతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ శాంతిని కుమ్మరించుము. ఆ శాంతి వారి ఆలోచనలను కాపాడుగాక, వారి హృదయాలను నింపుగాక యేసయ్య యేసయ్య. యేసయ్య, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా నీవు వాటికన్నా గొప్ప దేవుడివని వారి ఆత్మకు తెలియజేయుము ప్రభువా. రేపటి గురించి భయపడుతున్న వారికి ఈరోజు సరిపడే కృపను ఇవ్వుము. ఒంటరిగా ఉన్నామనే భావనను తొలగించి నీ చేయి వారి చేతిని పట్టుకుని నడిపిస్తున్నదని వారు అనుభవించున్నట్లు చేయుము ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము. వారి ఇళ్లలో శాంతి నివసించుగాక, వారి మనసుల్లో కలత తొలగి నీ సన్నిధి స్థిరంగా ఉండుగాక యేసయ్య యేసయ్య. యేసయ్య ప్రభువా, ఈ క్షణం నుంచే వారి జీవితాల్లో ఒక కొత్త ప్రారంభం జరుగుగాక. కన్నీళ్లతో మొదలైన వారి ప్రయాణం నీ కృపతో స్తుతిగా మారుగాక. ఈ ప్రార్థనను నీ నామంలో సమర్పిస్తున్నాము ప్రభువా. మా కన్నీళ్లకు జవాబైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్.